నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ పాలనకే ప్రజలు మద్దతు తెలిపారన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. చంద్రబాబు ప్రకటించిన హామీలను ఎవరూ నమ్మలేదంటూ స్పష్టం. సర్వేలన్నీ కూటమి వైపే చెబుతున్నాయన్న టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా. వైసీపీకి ఓటమి తప్పదంటూ స్పష్టం. స్ట్రాంగ్ రూముల భద్రతను పరిశీలించిన కాకినాడ కలెక్టర్ నివాస్. అభ్యర్థులు, ఏజెంట్ల పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు స్పష్టం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోండి. రక్తపోటు నివారణ దినోత్సవంలో హితవు పలికిన వైద్యాధికారి మహేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 5 ఏళ్ల సంక్షేమ పాలన వల్లే ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేసేందుకు వచ్చారని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మొదట రాద్ధాంతం చేసిన చంద్రబాబు ఇప్పుడు మౌనం వహిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్నికల వేళ ప్రకటించిన పథకాలను ప్రజలు నమ్మలేదని, ఎవరిని మభ్యపెట్టాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. సీఎం జగన్పై వ్యతిరేకత లేదని తెలిపారు. 2019 ఎన్నికల్లో సాధించిన దానికంటే తమకు మెరుగైన మెజార్టీ వస్తుందని చెప్పారు. వైసీపీ పాలనలో అందించిన పథకాలు కొనసాగాలని ప్రజలు కోరుకున్నారని సజ్జల చెప్పారు. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడినాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతా లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరికుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులో లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు అనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యల గురించి తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని. అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారనడానికి అది కనపడట్లా. ఉంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు. వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన, సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు. ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు. ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది. మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా, 87% లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు. కరెక్టే కదా, ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది, మేలు మలుపు వస్తుంది, ఇంకా వెలుగు పెరుగుతుంది, కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈరోజు. అది కనపడుతుంది. అంటే మా దాంట్లో ఇది క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది. నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి, మేము మీడియానే అడుగుతున్నాం, ఇదిగో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి. అప్పుడు ఇదే వస్తుంది. అయినా సరే వాళ్ళు బింకంగా ఏదన్నా అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకే తెలుస్తుంది. ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటికి రాగానే, ఎన్నికలు రాగానే 2000 చూపించి విక్టరీ సింబల్ ఏదో చూపించాల్సిన ఆయన అది చేయట్లా. ఆయనకు డౌట్ వాళ్ళకు తెలుస్తోంది. ఇట్ ఈజ్ వెల్ రిటర్న్ ఆన్ ది వాల్. రేపు June 4th దీంట్లో కౌంటింగ్లో రాబోతోంది. అది దానికి సరైన కారణం ఉంది. ఓ సీరియస్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనం అభిమానిస్తారు, ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారనే నమ్మకం
ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేము భావిస్తున్నాం. ఈ పురంధేశ్వరం ఇంగోరు మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు. కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పై నుంచి. ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు. పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే వాళ్ళని పెడితే మరి వీళ్ళు ఏజెంట్ల కింద పనిచేస్తారు కదా అని అనుకుంటే ఈ మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ తీసుకుంటే. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు. ఇప్పుడు రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరగడం అంటే అది ఈసీ ఫెయిల్యూర్ ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా. ఈ నేపథ్యంలో మళ్ళీ వేటు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ ప్రతిభనో లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదా ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకుని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యం. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని 15 సర్వేలు చెప్పాయని విజయవాడలో సీఎం జగన్ ఐపాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే వైసీపీని మూసేస్తామని ప్రకటించాల్సిన బాధ్యత జగన్పై ఉందన్నారు. వైసీపీ పాలనలో ఈ వర్గం బాగుందని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ దుర్మార్గపు పాలన అంతం కావాలని ప్రజలు ఓటు వేశారని, జగన్కు 13వ తేదీనే బుల్లెట్ తగిలిందని ఆ విషయం తెలియడం లేదని అన్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం అంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరానికి ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని ఉమా ప్రశ్నించారు. ఐపాక్ టీం వాళ్ళందరూ కూడా ఈ సర్వేల్ని ఎనాలిసిస్ చేసి అన్ని రకాలుగా ప్రశాంత్ కిషోర్ మొదటే చెప్పాడు, అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు, మీడియా చెప్పింది, అలాగే ఇవాళ ఐపాక్ టీము అదే నిజమైందనేది అందరూ దీంట్లో ఉంటే ఈయన ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. ఓకే, నీ నమ్మకం నీకు ఉండొచ్చు, నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడవు? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళకి రూల్ చేస్తారు, అది వేరే విషయం. 175 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగరాస్తున్నావు అంటున్నావు, ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నిన్న ఐపాక్ ఆఫీస్లో. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం అయిపోయింది, ఇంకా 4 రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడం అని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు వెనకాల కనబడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు. లోపల ఓటమి ఖాయం వైసీపీకి. వైసీపీ చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలు విసిగెత్తిపోయారు అన్ని రకాలుగా, ఒక రకం కాదు. ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా? మా పరిపాలనలో ఈ మహిళలు బాగున్నారు, చిరు వ్యాపారులు బాగున్నారు, కార్మికులు బాగున్నారు, వ్యవసాయ రైతులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు, బిల్డర్స్ బాగున్నారు. ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే
ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పానండి, చెప్పే పరిస్థితి లేదు. అన్ని వర్గాల్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన, విసిగెత్తిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటేసి సమాధానం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు అప్గ్రేడ్ అనే వంకతో, ఏం అప్గ్రేడ్, నీకేం అవసరం అయ్యా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నీకేం అవసరం అప్గ్రేడ్ అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా? చివరి 4 రోజుల్లో, ఇంకొక 10 రోజుల్లో ఓట్లు లెక్కింపు పెట్టే సమయంలో నీకు ఇప్పుడు అప్గ్రేడ్ గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల కుట్ర ఏంటి? నోట్ ఫైల్స్ ని మాయించేయటం కోసం, ఈ ఫైల్స్ ని మాయించేయటం కోసం, రేపంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం అంతా కూడా వచ్చే ప్రభుత్వం కనపడకూడదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం, ఐఏఎస్ని ఐపీఎస్ని బ్లాక్మెయిల్ చేస్తూ, రేపు నేనే అధికారంలోకి వస్తున్నా, ఇప్పుడు మీరు నా మాట వినకపోతే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతా, పోస్టింగ్లు ఇవ్వను, ప్రమోషన్లు ఇవ్వను, కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి, ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయండి అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బ్లాక్మెయిల్ చేయటం కోసం నిన్న ఐపాక్ ఆఫీస్లో మాట్లాడాడు. ఎందుకు నువ్వు ఈ ఫైల్స్ అప్గ్రేడ్ పెట్టావు? ఇప్పుడు ఎందుకంత ఎమర్జెన్సీ వచ్చింది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియో కార్ల అనుబంధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 వ్యక్తులకు గాయాలయ్యాయి. దాదాపు 15 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. కియా అనుబంధ పరిశ్రమ ఎన్ఎల్ఏపీలో 6 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్లకు సంబంధించి హెడ్ లైట్లు, గ్లాసులు తయారు చేసే పరిశ్రమ ఇదే. కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి. పక్కనే ఉన్న దుస్తులకు మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపట్టడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటల్లో యంత్రాలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. కార్మికులు మంటలను ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంటల ప్రభావానికి గాజు గ్లాసులు ఎగిరిపడ్డాయి. సమాచారం తెలియగానే పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితి పరిశీలించారు. పెనుకొండ, హిందూపురం ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు పెట్టాలని టీడీపీ నాయకులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఓటమి చెందుతారనే భయంతో విధ్వంసం సృష్టించారని, దాడుల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని అన్నారు. అనంతపురంలో జరిగిన దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించిన ఆయన బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఓడిపోతున్నామనే అక్కసుతో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి 3 రోజులుగా విధ్వంసం సృష్టించారు. మా పార్టీ నాయకుల, కార్యకర్తల ఇళ్ల మీదికి దాడులు చేయించి అతనే స్వయంగా దాడుల్లో పాల్గొని విచ్చలవిడిగా అరాచకం చేశాడు. అయినా అతన్ని సకాలంలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమైనారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, గతంలో తాడిపత్రిలో అత్యంత వివాదాస్పద డిఎస్పీగా పేరు తెచ్చుకున్న చైతన్యనే గొడవలు జరుగుతున్న తాడిపత్రికి రాజంపేట నుంచి రప్పించారంటేనే ఇది ప్రభుత్వ పై స్థాయిలో జరిగిన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. కావాలనే డిఎస్పీ, రాజంపేట డిఎస్పీ చైతన్యను తాడిపత్రికి పంపించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేయించి ఇంట్లో ఉండే పని మనుషులను, అక్కడ ఉండే కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ను దారుణంగా కొట్టారు. అతని తలకు డిఎస్పీ లాఠీతో కొడితే గాయమైంది. మరి దానికి ఎవరు జవాబుదారు? ఇంతవరకు ఎమ్మెల్సీ కేసు రిజిస్టర్ చేయలేదు, అతని స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేయలేదంటే ఎంత పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారో దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పూర్తిగా పై స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తున్నారనే దానికి దీనికంటే పెద్ద ఉదాహరణ లేదు. కావాలనే తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ఈ రకమైన హింసకు పోలీసులే ఒడిగడితే శాంతి భద్రతలను ఎవరు కాపాడతారని నేను అడుగుతా ఉన్నా. దివ్యాంగుడు, దళితుడు కిరణ్ అనే వ్యక్తి ఎంతో కాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతన్ని ఇంటి బయటకు పిలిపించి మరీ సీసీ కెమెరాలన్నీ ధ్వంసం చేసి కొట్టారంటే డిఎస్పీ
చైతన్య ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. నిజంగా పోలీస్ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటే ఎస్పీ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణం డిఎస్పీ చైతన్య మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అప్పుడే పోలీసు శాఖ మీద నమ్మకం కలుగుతుంది. సామాన్యులకు నమ్మకం కలిగించాలంటే తక్షణం అతన్ని అరెస్ట్ చేసి అతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.